అందరి అంచనాలు తలకిందులు. బాక్సాఫీస్లో సునామీ సృష్టించింది. కాంతారా చాప్టర్ 1 మొదటి రోజు కలెక్షన్ల దెబ్బకి బాలీవుడ్ సైతం షాక్ అయింది. రిషబ్ శెట్టి సృష్టించిన ఈ సంచలనం అసలు లెక్కలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడెప్పుడాని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన చిత్రం అదేనండి, కాంతారా చాప్టర్ 1 నిన్న అంటే అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 2022లో వచ్చిన కాంతారా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా వచ్చిన ఈ చాప్టర్ 1పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ అంచనాల్ని అందుకోవడమే కాదు, ఏకంగా వాటిని బద్దలు కొట్టింది ఈ సినిమా. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య వంటి స్టార్స్ అద్భుతంగా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 120 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించింది. కానీ ఈ బడ్జెట్ని ఫస్ట్ డే కలెక్షన్లు దాదాపుగా తిరిగి తెచ్చేసి అసాధారణమైన ఓపెనింగ్ ఇచ్చాయి. అది ఎలాగో చూడండి. కాంతారా చాప్టర్ 1 సినిమాకు లభిస్తున్న స్పందన ఒక ఎత్తైతే కలెక్షన్ల సునామీ మరో ఎత్తు. ఇండియా మొత్తం 6500 స్క్రీన్లలో 12111కి పైగా షోలతో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఇది కేవలం దేశంలోనే కాదు, విదేశాల్లోనూ రికార్డు సృష్టించింది. 30 దేశాల్లో విడుదలైన ఈ సినిమా తొలి రోజు విదేశీ వసూళ్లు ఏకంగా 10 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 4.20 కోట్లు వసూలు చేసింది. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అనేది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా టికెట్లు అమ్మడయ్యాయి. కానీ అసలైన షాకింగ్ ట్విస్ట్ ఇండియా కలెక్షన్లలో ఉంది. ఎప్పుడైతే కలెక్షన్ల వివరాలు బయటకొచ్చాయో అప్పుడు ట్రేడ్ ఎనలిస్టులు కూడా నోరెళ్లబెట్టారు. కాంతారా చాప్టర్ 1 తన తొలి రోజే భారత్లో ఏకంగా 60 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ కలెక్షన్లలో ఏ వర్షన్ ఎంత వసూలు చేసిందో తెలుసా? హిందీ వర్షన్ 19.5 కోట్లు, కన్నడ వర్షన్ 18 కోట్లు, తెలుగు వర్షన్ 12.5 కోట్లు, తమిళ్ వర్షన్ 5.25 కోట్లు, మలయాళం వర్షన్ 4.75 కోట్లు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు వసూలు చేసిన మొత్తమెంతో తెలుసా? ఏకంగా 70 కోట్లు. ఇక్కడే మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. 2022లో విడుదలైన కాంతారా మొదటి భాగం తొలి రోజు కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ ఇప్పుడు దాని ప్రీక్వెల్ 10 రెట్లు అధికంగా వసూలు చేసి సత్తా చాటింది. ఈ పోలికే రిషబ్ శెట్టి రేంజ్ని, కన్నడ సినిమా సత్తాని నిరూపిస్తోంది. కాంతారా చాప్టర్ 1కి పాజిటివ్ రివ్యూలు వస్తుండడంతో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. నేటితోనే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ల మార్కు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ₹1000 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా కాంతారా చాప్టర్ 1 నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు కన్నడ సినీ పరిశ్రమలో ఈ అసాధ్యాన్ని సాధించిన ఏకైక సినిమా కేవలం KGF 2 మాత్రమే. ఆ రికార్డును ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 బ్రేక్ చేస్తుందేమో చూడాలి. కాంతారా చాప్టర్ 1 కేవలం ఒక సినిమా కాదు, ఒక సంచలనం. బాక్సాఫీస్పై రిషబ్ శెట్టి చేసిన ఈ మ్యాజిక్ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. మీరు ఇప్పటికే సినిమా చూశారా? మీ అభిప్రాయమేంటో? ఈ సినిమా ₹1000 కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.